Hi friends, welcome to Yadbhushan Academy and welcome to 100 Days Guidance Program. Today is day 22 and today's discussion point is Telangana Economy Syllabus and its contents. మనము 100 డేస్ ఈ గైడెన్స్ ప్రోగ్రాంలో మనం ఫస్ట్ రోజే చెప్పుకున్న మన యొక్క టార్గెట్ రాబోతున్నటువంటి 50,000 ఉద్యోగాలకు సంబంధించిన వాటిల్లో మనం మన యొక్క గైడెన్స్ ద్వారా ఖచ్చితంగా కనీసము 5,000 సెలెక్షన్స్లో మనం ఉండాలి అనేటువంటిది ఫస్ట్ టార్గెట్. దానికోసం మీరు ప్రతిరోజు ఇప్పటి నుంచి 8 గంటల సమయం కేటాయించుకోవాల్సి వస్తుంది. డైలీ స్టడీ, డైలీ నోట్స్ మేకింగ్, డైలీ రివిజన్, డైలీ టెస్ట్స్ కంపల్సరీ. అదేవిధంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి, మోడల్ వీడియోస్, టెస్ట్స్, నోట్స్ గురించి తెలుసుకోవడానికి ఎడ్యుభూషణ్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, ఈరోజు డిస్కషన్ పాయింట్ చూస్తే తెలంగాణ ఎకానమీ సిలబస్ పాయింట్స్. మనము లాస్ట్ క్లాస్లో తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ని మనము చాలా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. వాటి ఆధారంగా ఏ టాపిక్స్ ప్రిపరేషన్ అయితే మనకు తెలంగాణ ఎకానమీ సబ్జెక్టు పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. ఈ సిలబస్ మనము ఒక 10 టాపిక్స్ కింద డివైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మొదటిది తెలంగాణ ఎకానమీలో నెంబర్ 1 మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్. మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ అంటే స్థూలంగా ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి ధోరణులు, స్థూల ఆర్థిక ధోరణులు అంటాం. ఇది మొదటిది టాపిక్. దీనికి సంబంధించినటువంటి విషయాలను మనము ఎకానమీకి సంబంధించినటువంటి మెటీరియల్ ద్వారా ప్రొక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము మరి దానికి అనుబంధము ఉన్నటువంటి రంగాల గురించినటువంటి సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మూడవది ఫారెస్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, అడవులు మరియు పర్యావరణం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. తప్పనిసరిగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఇండస్ట్రీ. ఇది ఎంత ముఖ్యమైనదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎకానమీ యొక్క బేసే ఇండస్ట్రీ కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవరీ పరిశ్రమ గురించి, ఏ డిస్ట్రిక్ట్లో ఏ పరిశ్రమ కేంద్రీకృతమై ఉన్నది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటిని అవస్థాపన సౌకర్యాలు అంటారు. అంటే ఒక కంపెనీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ప్రాంతం కానీ డెవలప్ కావాలంటే ఏ రకమైనటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండాలి, వాటన్నింటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. తర్వాత సిక్స్త్ది సర్వీస్ సెక్టర్, సేవల రంగానికి సంబంధించి సర్వీస్ సెక్టర్. అదేవిధంగా అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో పట్టణీకరణ ఏ విధంగా జరిగింది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణ ఎకానమీకి బేసే అర్బనైజేషన్. మరి మనకు హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అర్బనైజేషన్లో భాగంగా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ హెల్త్, 8th టాపిక్ ఆరోగ్యము. 9th టాపిక్ ఎడ్యుకేషన్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. 10th టాపిక్ వెల్ఫేర్ అంటే సంక్షేమం. దీంట్లోనే మనం తెలంగాణ గవర్నమెంట్ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్కి, షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వీళ్ళందరి కోసం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనము చదువుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనము స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అని సెపరేట్ సబ్జెక్ట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 65 స్కీమ్స్ అన్ని. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి వీటిలో రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టాపిక్స్ పైన కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ తెలంగాణ ఎకానమీని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ట్రెండ్స్గా అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా డేటా అంతా కూడా 2019-20కి సంబంధించినటువంటి డేటానే ఉండాలి. 2018కి ముందు ఉన్నటువంటి డేటా కొంచెం అవగాహన వరకే పనిచేస్తుంది తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనిచేయదు. కాబట్టి బడ్జెట్ కాపీని సేకరించి పెట్టుకోవాల్సి వస్తుంది, సోషియో ఎకనామిక్ సర్వే కాపీని సేకరించి పెట్టుకోవాల్సి వస్తుంది, తెలంగాణకు సంబంధించినటువంటి సెన్సస్ను కూడా సేకరించి పెట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి మీద మనకి ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎకానమీని శ్రద్ధగా మనం చదువుకున్నట్టయితే మ్యాథమెటిక్స్లో, అర్థమెటిక్లో, రీజనింగ్లో 100% మార్క్స్ ఏ విధంగా వస్తాయో దీంట్లో ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. అంటే మనకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి, అప్డేటెడ్ ట్రెండ్స్ని మనం కనుక ఫాలో అయినట్టయితే ప్రతి క్వశ్చన్ని మనము
కరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి టాపిక్స్ డివిజన్గా మీరు విభజించుకుంటే రోజుకు ఒక 2 లేదా 3 గంటలు కనుక అలవాటు చేసినట్టయితే ఈ రోజు నుంచి ఒక 20-25 రోజులలో తెలంగాణ ఎకానమీని పరిపూర్ణంగా మీరు చదువుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, ఒక 4-5 రోజులలో రివిజన్ కంప్లీట్ చేయొచ్చు. అంటే టోటల్ 30 డేస్ ప్లాన్ వేసుకుంటే ఒక డైలీ 3 అవర్స్ చొప్పున తెలంగాణ ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్ను పరిపూర్ణంగా మీరు అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే చాలా ముఖ్యమైనది. మన గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 రాబోతున్న జనరల్ స్టడీస్లో తెలంగాణకు సంబంధించిన 5 టాపిక్లు జియోగ్రఫీ, హిస్టరీ, మూమెంట్, ఎకానమీ, 4th నెక్స్ట్ది కల్చర్. ఈ 5 టాపిక్స్ పైన మీకు గ్రిప్ వచ్చిందంటే మోర్ దెన్ 50% క్వశ్చన్స్ ఇక్కడి నుంచి మనకి కవర్ అవుతున్నవి. కాబట్టి అందులో తెలంగాణ ఎకానమీ చాలా ముఖ్యమైనది. ఈ టాపిక్స్ వైజ్గా మీ సిలబస్ని విభజించుకొని మనం ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జుడిషియస్గా జాగ్రత్తగా వాడుకుంటూ ఎప్పటికప్పుడు నవీకృతమైన సమాచారం ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, అవుట్డేటెడ్ సమాచారం ఎకానమీకి పనికిరాదు. అప్డేటెడ్ సమాచారాన్ని తోని మీ యొక్క నోట్స్ను పరిపూర్ణంగా చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.